క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇంకా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఫోన్ లో అప్లై చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి. క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్లే కాదు, ఇంకా చాలా సర్టిఫికేట్లు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క పూర్తి ప్రాసెస్ చెప్తాను. దానికోసం మీరు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ సేవ సిటిజన్ పోర్టల్ అని టైప్ చేయండి. న్యూ యూజర్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి ఆల్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఇందులో బర్త్, ఓబీసీ, ఈబీసీ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నాను కాబట్టి కమ్యూనిటీ అండ్ బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ సర్వీస్ దగ్గర కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేమ్ అండ్ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి డెలివరీ టైప్ మాన్యువల్ ఉంచుకోవాలి. అప్లికేషన్ నంబర్ నోట్ చేసి పెట్టుకోండి. మీ సేవలో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. అక్కడ మార్క్ ఉన్నవన్నీ కంపల్సరీగా ఎంటర్ చేయాలి, మిగతావన్నీ ఆప్షనల్. అలా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఒక జిరాక్స్ అండ్ అప్లై చేసిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయండి. వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత మీ నంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత నోట్ చేసి పెట్టుకున్న అప్లికేషన్ నంబర్ తీసుకెళ్లి మీ సేవలో తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకోసం సేవ్ చేసి పెట్టుకోండి.